హలో స్టూడెంట్స్, ఇవాళ మనము 6th క్లాస్లోని చాప్టర్ 3 ప్లేయింగ్ విత్ నంబర్స్ అనే చాప్టర్ని చూద్దాం. ఇందులో మెయిన్గా ఫస్ట్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది మనము అసలు ఫస్ట్ చూడాలి అంటే ఒక నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 24 అనే నంబర్ 2తో పోతుందా లేదా, ఈజ్ దిస్ నంబర్ 24 డివిజిబుల్ బై 2 అంటే మీరు ఈజీగా 2 × 12 = 24 అని చూపిస్తారు. కానీ అదే మీరు 488 డివిజిబుల్ బై 2 అంటే మీరు చెప్పగలరా? అది కొంచెం మీకు టైం పడుతుంది. కాబట్టి అందుకే ఇలాంటివి కనుక్కోవడానికి మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి కనుక్కున్నారు. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. డివిజిబిలిటీ బై 2 అంటే ఏంటంటే, డివిజిబిలిటీ బై 2 రూల్ ఏంటంటే 2 రూల్ ఏంటంటే యూనిట్స్ డిజిట్లో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 244 ఉంది అంటే ఈ నెంబర్ని ఓన్లీ మన యూనిట్ డిజిట్స్ చెక్ చేసుకుంటే అప్పుడు ఇది యూనిట్ డిజిట్స్లో 4 ఉంది కాబట్టి, అంటే ఈ నంబర్స్లో ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ నెంబర్ 2తో పోతుంది. సో 244 ఈజ్ డివిజిబుల్ బై 2. అదే మనం ఇంకొక నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 241 సెలెక్ట్ చేసుకుంటే ఈజ్ ఇట్ డివిజిబుల్? ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. బికాస్ 1 అనుకుంటే 1 అనేది ఆడ్ నెంబర్, అండ్ ఆల్సో యాజ్ ద డివిజిబిలిటీ రూల్ సేస్ ద యూనిట్స్ డిజిట్ షుడ్ బి ఐదర్ 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 అని ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఏంటంటే ఇది 241 నాట్ డివిజిబుల్ బై 2. ఇది ఒక జస్ట్ 2తో చెక్ చేయడానికి, అంటే 2 టేబుల్లో ఇది చెక్ అవుతుందా అంటే ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా, అంటే రిమైండర్ 0 వస్తుందా లేదా 2తో కనుక క్యాన్సిల్ చేస్తే. ఇది ఒకటి ఓన్లీ 2కి సంబంధించింది. అదే మనము మిగిలినవి కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చి డిఫరెంట్ నంబర్స్ అంటే 3 తోటి 4 తోటి 5 తోటి అలా డివిజిబులా కాదా అని చెక్ చేస్తాడు. అదే డివిజిబిలిటీ బై 3 రూల్స్ కనుక వస్తే మీకు కొన్ని రూల్స్ అనేది నేను రాస్తాను, అది రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం. యాజ్ ఐ డిస్కస్డ్, ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ ఒక్కసారి మనం చూద్దాం. 2తో కనుక ఏ నెంబర్ అయినా మనం చెక్ చేసుకోవాలి అది పోతుందా లేదా అంటే వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆర్ నో అంటే జస్ట్ చెక్ అవుట్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ దిస్ ప్లేస్. ఇట్ షుడ్ బి ఐదర్ 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8. వెన్ కమింగ్ టు డివిజిబిలిటీ బై 3 అంటే ఒక నెంబర్ 3తో కనుక పోతుందా లేదా అని చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే 1 2 3 అని కన్నా నంబర్ ఉంటే ప్రతి ఒక్క నంబర్ని యాడ్ చేయాలి. 1 + 2 + 3 = ఎంత వచ్చింది? 6. 6 డివిజిబుల్లా కాదా అది చెక్ చేసుకోవాలి. అంతేకాని మొత్తం నంబర్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో డివిజిబిలిటీ బై 6 అంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 3. అంటే సేమ్ రూల్, ఈ రూల్ ఫాలో చేస్తే ఈ 6ని చెక్ చేసుకోవచ్చు. అదే 9 అనుకుంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9, సేమ్ లైక్ 3 అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నంబర్ ఇస్తే అన్ని డిజిట్స్ కనుక యాడ్ చేసి ఆ వచ్చిన నంబర్ టోటల్ నెంబర్ ఏదైతే 9 టేబుల్లో పోతుంది అనుకుంటే సింపుల్గా స్మాల్ నెంబర్ అది డివిజిబుల్ బై 9. డివిజిబిలిటీ బై 5 అంటే యూనిట్స్ డిజిట్ షుడ్ బి ఐదర్ 0 ఆర్ 5 ఉండాలి ఆ నెంబర్కి. అదే డివిజిబిలిటీ బై 10 అనుకుంటే యూనిట్స్ డిజిట్ కంపల్సరీగా 0నే ఉండాలి. వేరే అదర్ నెంబర్ ఉన్నా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డివిజిబుల్ బై 10. సో ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి వచ్చేద్దాం. ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ ఏముంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఐదర్ డివిజిబుల్ బై 2 ఆర్ 3 ఆర్ 6 అని ఉంది. 2కి ఏంటి? యూనిట్స్ డిజిట్ షుడ్ బి 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఉండాలి. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 ఉండాలి. 6 అంటే ఏంటి? బోత్ 2 and 3 చేసామంటే రెండింటి మీద ఓకే డివిజిబుల్ అవుతుందంటే ఆ నంబర్ 6తో డివిజిబుల్ అయినట్టే. ఒకవేళ ఆ నెంబర్ 2తో అవ్వి 3తో కాకుండా 3తో అవ్వి 2తో అవ్వకుండా ఉంటే అది నాట్ డివిజిబుల్ బై 6. ఇట్ షుడ్ బి బోత్ డివిజిబుల్ బై 2 and 3, అప్పుడే అది డివిజిబుల్ బై 6. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ చూద్దాం మనం.
ఈ నంబర్ కనుక చూసుకుంటే మనకి వాళ్ళు ఇచ్చిన నంబర్ 321729. సో మనం ఏమేమి చెక్ చేయాలి? డివిజిబిలిటీ ఆఫ్ 3, డివిజిబిలిటీ బై 3 అండ్ డివిజిబిలిటీ బై 6. 2, 3, 6 3 చెక్ చేయాలి. సో 2కి ఏంటి? యూనిట్స్ డిజిట్ షుడ్ బి ఐదర్ 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8. సో ఇందులో ఈ నెంబర్ లేదు, 9 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. 3తో కంపేర్ చేసుకుంటే 3కి ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 3 + 2 + 1 + 7 + 2 + 9 ఎంత అవుతుంది మనకి? అది 24. సో 24 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇప్పుడు నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6 ఏంటి? 2 తోటి 3 తోటి డివిజిబుల్ అవ్వాలి, కానీ ఇక్కడ మనకు ఇక్కడ చూసిన ప్రకారం 2 తోటి నాట్ డివిజిబుల్. సో ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. సో ఈ నంబర్ 2తో డివిజిబుల్ 2తో నాట్ డివిజిబుల్, 3తో డివిజిబుల్ అండ్ 6తో నాట్ డివిజిబుల్. ఈ రెండిట్లో ఏ దానికైనా నాట్ డివిజిబుల్ అని వస్తే కంపల్సరీగా 6లో నాట్ డివిజిబుల్ అని వస్తుంది. ఇది ఫస్ట్ సమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ 3.1. సో సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు? చెక్ వెదర్ ద నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 or 10. 5 అంటే ఏంటి? ద యూనిట్స్ డిజిట్ షుడ్ బి ఐదర్ 5 or 0. అండ్ 10కి ఏంటి రూల్? యూనిట్స్ డిజిట్ షుడ్ బి కంపల్సరీలీ ఇట్ షుడ్ బి 0. సో ఈ నంబర్స్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే 25 ఏంటి? 5 ఉంది. 5 అంటే యూనిట్స్ డిజిట్ 5 అన్న 0 అన్న ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. 10 తోటి నాట్ డివిజిబుల్. అయితే ఇందులో మనం ఏది 5 తోటి అవుతుంది, ఏది 10 తోటి అవుతుంది అనేది మనము చెక్ చేసుకోవచ్చు. అంటే 5కి అయితే కనుక యూనిట్స్ డిజిట్స్ 0 అన్న 5 అన్న ఉండాలి, కానీ 10 తోటి అయితే కనుక కంపల్సరీగా యూనిట్ డిజిట్ 10 ఉండాలి. సో సెకండ్ సమ్లో ఏంటి? 25 ఈజ్ డివిజిబుల్ బై 5 బట్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10 అని మనకి తెలిసిపోతుంది. సో కమింగ్ టు థర్డ్ సమ్. థర్డ్ సమ్ ఏంటి? మనకి థర్డ్ సమ్ ఏం అడిగాడు? ఫిల్ ద టేబుల్ యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ 3 and 9. అంటే 3 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 9 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ అతను ఇచ్చాడు అనుకోండి, ఇది నంబర్ ఆఫ్ 45 చేశాడు. సో డివిజిబిలిటీ 3 ఏంటి? ఈ 45 3 టేబుల్లో పోతుందా అంటే పోతుంది, కాబట్టి ఎస్ అని రాశాడు. అదే 9 అయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 5 కూడా పోతుంది, కాబట్టి ఎస్. అలాగే మీరు ఇవన్నీ ఇలా సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మేక్ 3 digit numbers using 198 where each digit can be used only once. Check which of these numbers are divisible by 9. అంటే వాడు ఏం అడుగుతున్నాడంటే 3 digit numbers అంటే 198, 189, 918 3 కాంబినేషన్ ఆఫ్ 3 digit numbers మనం రాసాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 198 ఇచ్చాడు. 198 ఇచ్చినప్పుడు 3 డిఫరెంట్ నంబర్స్ కాంబినేషన్స్ ఏమొచ్చింది? 198, 918, 819 వచ్చింది. ఓకే, ఈ 3 digit నంబర్స్లో తర్వాత సమ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు? చెక్ విచ్ ఆఫ్ దీస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9 అన్నాడు. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 198 చెక్ చేసుకుంటే 1 + 9 + 8 అంటే ఎంత వచ్చింది మనకి? 18 వచ్చింది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9. 9 టేబుల్లో ఇది పోతుంది. నెక్స్ట్ ఏముంది? 918 ఉంది. అంటే 9 + 1 + 8 కూడా 18. సో కంపల్సరీగా ఈ కాంబినేషన్స్తోనే కాబట్టి కంపల్సరీగా మనకి టోటల్ 18 వస్తుంది. సో 8 + 1 + 9 ఏంటి? 819కి 18. సో ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 9 అనమాట. సో ఆల్ ద 3 కాంబినేషన్స్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9 బికాస్ ఇప్పుడు మన క్వశ్చన్లోంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే 1 + 9 8, 1 + 9 + 8 అన్నా, 8 + 1 + 9 అన్నా ఏదైనా మనకి 18 వస్తుంది. సో 18 ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఆల్ ద 3 నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9 అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఫిఫ్త్ సమ్ ఏమి ఇచ్చాడు? విచ్ అమాంగ్ 2 3 5 6 9 డివైడ్స్ 1 2 3 4 5 ఎగ్జాక్ట్లీ. ఈ నంబర్స్లో ఏ నంబర్ దీన్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది అంటే డివిజిబిలిటీ రూల్. రైట్ 1 2 3 4 5 ఇన్ రివర్స్ ఆర్డర్ అండ్ టెస్ట్. నౌ
విచ్ నంబర్ డివైజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. సేమ్ దీనికి ఏమంటున్నాడంటే ఈ క్వశ్చన్ అంటే 1 2 3 4 5కి ఇవన్నిటితో చెక్ చేయమంటున్నాడు ఎలా డివిజిబుల్ అవుతుందో ఏంటి అని. మళ్ళీ అది కాకుండా దీన్ని రివర్స్లో ఆర్డర్లో రాసి అంటే 5 4 3 2 1ని రివర్స్ చేసి అది కూడా అన్నిటితో డివైడ్ చేసి ఏది డివిజిబుల్ అవుతుందా చేయమంటున్నాడు. ఇది మీకు ఈజీగా అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క దాంతో డివిజిబుల్గా రూల్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇలాగే రివర్స్ ఆర్డర్లో రాసి మళ్ళీ ఇది చెక్ చేయండి. సరే, రైట్ డిఫరెంట్ 2 digit నంబర్స్ యూజింగ్ 3 4 and 5 అంటే 3 4 5తో 2 digit నంబర్స్ చేసి చెక్ దీస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఇది అని చెక్ చేయమంటున్నాడు. ఇది మనం ఎలా చెక్ చేస్తాము? ఫస్ట్ దీంతో 2 digit నంబర్స్ రాయమంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6th సమ్ కనుక చూసుకుంటే మనము 3 4 5తో 3 4 5 తోటి 2 digit నంబర్స్ రాయమంటున్నాడు. అంటే 2 digit నంబర్స్ ఏమొస్తాయి? ఫస్ట్ వన్ ఏమొస్తుంది? 34 43. సెకండ్ వన్ ఏమొస్తుంది? 35 53. థర్డ్ నెంబర్ ఏమొస్తుంది? 45 54. అయితే ఇప్పుడు ఈ నంబర్స్ డివిజిబుల్లా కాదా దేంతో చెక్ చేయమంటున్నాడు? ఏమేమి వాటితో చెక్ చేయమన్నాడు ఇతను? 2 తోటి 3 తోటి 5 తోటి 6 తోటి 9 తోటి చెక్ చేయమన్నాడు. అయితే ఇప్పుడు 2 తోటి చెక్ చేయండి. 2తో చెక్ చేసినప్పుడు యూనిట్స్ డిజిట్స్ ఆఫ్ 34 43 చెక్ చేస్తాము. చెక్ చేసినప్పుడు యూనిట్స్ 34 ఒక్కటే డివిజిబుల్ అవుతుంది, కానీ ఇది 43 డివిజిబిలిటీ కాదు. సో ఈ పేరు డివిజిబుల్ కాదు. సో అలా మనం ప్రతి ఒక్కటి కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్ ద స్మాలెస్ట్ డిజిట్ అండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ సో ది డివిజిబుల్ 3 అన్నాడు. అంటే 3తో మనం డివిజిబుల్లా కాదా అని చెక్ చేయమంటున్నాడు, బ్లాంక్ ఫిల్ చేయమంటున్నాడు. అంటే 6 7 2 4 అనేది చెక్ చేయాలి. అప్పుడు 6 7 2 4లో మనం జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేద్దాం. అంటే 3కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అన్న. ఫస్ట్ మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూసుకుందాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని రాసి బై ట్రయల్ ఎర్రర్ మెథడ్ 0 పెడదాం. 0 పెడతామా? పెట్టలేం. తర్వాత నెక్స్ట్ 1 పెడదాం. అంటే 1 6 7 2 4. ఓకే, 1 చేసినప్పుడు ఇది 20 అవుతుంది. 20 అవునా కాదా? డివిజిబుల్ బై 3 కదా సమ్ ఆఫ్ ద డిజిట్? 1 + 6 + 7 + 2 + 4 చేసినప్పుడు 20 వచ్చింది. సో 1 కాదు, 2 పెడదాము. 2 + 6 + 7 + 2 + 4. అప్పుడు 2 పెడితే ఏమవుతుంది? ఎంత వచ్చింది మీకు? 21 వచ్చింది. కాబట్టి ఇది డివిజిబుల్. సో 3 పెడితే 3 + 6 + 7 + 2 + 4 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 22. నాట్ డివిజిబుల్. తర్వాత 4 పెడదాం. 4 పెడితే ఎంత వచ్చింది? 4 + 6 + 7 + 2 + 4 ఈక్వల్ టు 23. నాట్ డివిజిబుల్. సో 5 కనుక పెడితే 5 + 6 + 7 + 2 + 4 ఈక్వల్ టు 24. ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్. సో ద ఆన్సర్ ఏంటి? సో ఇక్కడ ఏం అడిగాడు? స్మాలెస్ట్ డిజిట్ కావాలి, నీకు గ్రేటెస్ట్ డిజిట్ కావాలి. అలా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అయితే లాస్ట్కి 8 9 వరకు వెళ్ళాలి. వెళ్తే మనము 8 9 వరకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు 8కేమో 27 వస్తుంది, 9కేమో 28 వస్తుంది. సో డివిజిబిలిటీ నాట్ డివిజిబుల్ బై 3, కానీ డివిజిబుల్ బై 3. అయితే ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి విచ్ ఇస్ డివిజిబుల్ బై దిస్ వన్? 3 అంటే 2. గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి డివిజిబుల్ బై 8 అంటే అని అంటే బై 3 ఏంటి అంటే 8. సో 2 ఈజ్ ద స్మాలెస్ట్ వన్. సో 8 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్.
అంతే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో నెక్స్ట్ సమ్ కనుక చూసుకుంటే